హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే నల్ల పూసలు అయితే గుచ్చుతున్నాం అనమాట. అను లేరు వాళ్ళిద్దరు లేరు దర్గా లేదు దర్గా అక్కడ పోయింది అదంటే పెట్టు రెడ్ అంటే పెట్టు నీ టేస్ట్ మా టేస్ట్ చాలా తేడా అదే బాగుంది. ఇంకా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం అయిపోయింది, వాళ్ళు మా ఇంటికి రావడం అయిపోయింది. ఇంకా నల్ల పూసలు అయితే గుచ్చుతున్నాము. సో ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ రేణుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోయింది వెళ్ళడానికి. సో నల్ల పూసలు గుచ్చంగానే ఇంకా వెళ్తుంది. అన్న అయితే బొట్టు పెడుతున్నాడు అనమాట. నల్ల పూసలు గుచ్చేటప్పుడు ఫస్ట్ రేణుక అన్న కూడా గుచ్చాలన్నమాట. సో గుచ్చేటప్పుడు ఇట్లా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉండాలి. సో బావ వాళ్ళు వచ్చైతే డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. చూస్తారు ఎటు కాకుండా మధ్యలోకయ్యాను ఏ లాట చల్లగా ఉందా చూసినావా మాట గుంజే వరకు అక్కున్నది అయిపోతుంది అట్లా దుసిపోయాలి. మొత్తం 5 కూర్చున్నాక వాళ్ళ దుయ్యాలి. 5 కాలేదా 5 అయినాయి అక్కడ 5 దగ్గర ఉండరు ఎక్కకుండా అవి తీస్తారు. ఒక్కటి కొడితే ఎక్కియదు ఎక్కనియొద్దానా అంతే ఇట్లా అనాలి అమ్మ అంతే. అదే ఆట చూడలేదా మనం చేయలేదా సారి ఇచ్చిండు చూసిండు అయిపోయినాయి మనం ఎక్కువ గుంజే వరకు తెగుతుంది మరి కానీ మళ్ళీ పెట్టి పెట్టి కొట్టు కొట్టు ఎక్కించు చూడు అడేవాళ్ళు గాలి చెట్టోళ్ళు ఎక్కించండు. కింద పోతాయి నల్లాలు అయితే ఆల్రెడీ పట్టుకో నువ్వు చేయొద్దు వాళ్ళు చేయాలి పని బాబాయ్ వాళ్ళు చేస్తారు. గుజ్జు బిడ్డ గుంజు గుంజు మళ్ళీ పెడుతుంది పెడుతుంది ఇక్కడ అరే పెట్ట 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 ఇక్కడ 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 అద్దపది కను అక్కది కను చిక్కులగుల చేయి చిక్కులగుల చేయి ఇది కడిగి చిక్కులగుల చేయి ఇదే పట్టుకోండి. మా బాబాయ్ 5 ఎక్కిస్తే చూసే మళ్ళీ ఇదేంది చూడు అయ్యో ముసల్లా నిషిత్ నిషిత్ ఇంక ఇక్కడైతే బేరం ఆడుతున్నాం అనమాట. అంటే కట్నం పైసలు అయితే అడుగుతున్నాము. సో ఇంకా చీరలు అయితే వదిలేసాం, అసలు మర్చిపోయాము చీరది. సో ఇంకా నల్ల పూసలు గుచ్చేటప్పుడు అయితే ఇంకా అడుగుతూ ఉన్నాం అనమాట మనీ. ఎన్ని ఏళ్ళ నుంచి పెళ్లి 1000 రూపాయలు 1500 కాలే వదలాలి
ఇస్తారంటే ఇస్తారు. అట్టేసారు అది మీరే కదా. అంటే మీ ఒంగూరు వాళ్ళు ఏం గట్టిగా పడతారు పహలు చేయకుంటే కాదనా? మీరు ఒంగూరు వాళ్ళు గట్టిగా పడతారు పహలు చేయకుంటే ఎన్ని వస్తాయి? 1 2 3 500 పైసలు 2000. నువ్వు 1500 420 ఇచ్చింది. పిల్ల ఎక్కిస్తుంది అమ్మా. ఏది వెయ్యి ఇచ్చారు బాబాయ్. లేవు అరే ఇంకి ఎక్కడ అవును మరి ఇంకి నువ్వు అని తమ్ముడికి మాట్లాడాలి. ఇంకో తప్పు ధర్మంగా మాట్లాడాలి. ₹6 పెట్టింది పోతుంది ఇంకా మళ్ళీ ఉండదు ఆమె. అది వేరే ఉంటుంది పోతుందని ఇచ్చేది కాదు వేరే ఉంటుంది. ఇప్పుడు పెట్టేది మీరు మేము ఇచ్చేది అది వేరే ఉంటుంది. నేను బాగా అడిగినా అంటే ఆయన బాగా ఇంకొక 500 ఏం లేపాటు బాగా బాగా అడిగిందంట అని వేది మహేష్ బాబాయ్ పిలుచుని పో. చెప్పు నెంబర్. 1000 రూపాయలన్నా. సంతోషంగా ఇవ్వాలి. కూర్చోద్దా సార్ అరే కూర్చుదాం కదా ఒక అక్క చూద్దా. ఆండ్లుంది ఆండ్లుంది. సరే నువ్వు గుచ్చినట్టే గుచ్చి వాళ్ళకి సరే డబ్బులు ఇస్తే కూర్చుదాం. డబ్బులు ఇస్తేనే ఇస్తాం తాడు కూడా. అమ్మ చూడక్క కుర్చీదాకా మాకు ఎట్లా వస్తుంది. సరే 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 బయట కుర్చీదాకా నాకే ఇస్తారు కానీ ఎక్కడ పోతుంది. అది అన్నీ చూసుకుంటూ వస్తానే ఉన్నాడు. ఇక ఇదొకటే నా చూసేది లే వచ్చానట కూర్చో పడుకోపట్టి. ఇంకా అది ఇది అని మాట్లాడి 2000కి అయితే ఒప్పుకున్నాం అనమాట. సో అన్న కూడా ఇస్తానని ఒప్పుకున్నాడు. సో ఇంకా గుచ్చుతున్నాము. గుచ్చిన తర్వాత మనీ ఇచ్చాకే అన్నకి తాడిస్తాము. సో అన్న అయితే రేణుక మెడలో వేయాలి. సో ఇంక ఇప్పుడు గుచ్చుతూ ఉన్నారనమాట అక్క వాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుచ్చాలి. ఇంకా పచ్చిగుంది అందుకే ఆడ పెట్టిన వాన ఫోన్లో కొట్టు వస్తాయి. కృష్ణది అనుకుంటా. నల్లయ్య కూర్చాలి పుస్తక పక్కల. నేను అదే ఆడుతున్నా తల్లి. ఇప్పుడు ఇక్కడ రెడ్డు ఎన్ని ఉన్నాయి గుర్తురు కానీ ఇప్పుడు అంతా గుర్తురు. ఇక్కడ రెడ్డు వేసి ఈ పౌడం వేసి నల్లది వేసినాక నల్ల వేయాలి. ఈ ఎర్రగా ఏమంటున్నాయి ఈడ నేను అడిగి రైడ్ ఎప్పుడు
ఇప్పుడే కృష్ణ ఒక 5 రూపాయలు ఉంటాయి నీ పెట్టి 5 మందితో పెట్టి పో బాబాయ్ ఇస్తుండు పో ఫస్టే గంధం పెట్టి తర్వాత బుట్టు పెడతారు. తాడు కోసం ఓయ్ నీకి తాడిస్తుండు పైసలు ఇస్తుండు పో బాబాయ్ ఇచ్చిండు పో ఆగా ఫోటో అన్న నువ్వు ఇట్లా పట్టుకో నేను ఫోటో దింపుకుంటా పసుపు కుంకుమ కదా అన్న పెట్టు ఫస్ట్ పసుపు పెట్టు అట్లే ఫస్ట్ అక్షంతలు కావాలా మామలు అక్షంతలు నిన్నెవడేమన్నాడు పాటు బాబాయ్ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో కొంచెం పైకి పెట్టు బుట్టు పెట్టు బుట్టు పెట్టు బాబాయ్ బుట్టు పెట్టినవా మంచిది ఏమమ్మా సుక్కమ్మ వీళ్ళని తీయాలా ఎక్కడ తీయాలా నేను ఇదే పట్టుకున్నా ఇదే తీయనా ఎవరికి 2 రోజులు అయితే మాలేక అవుతుంది. పైసలు ఫోన్ పే 1000 రూపాయలు అమ్మా ఇగో నాకు ఇప్పుడు సడన్ గా గుర్తుకు తేన్న ఫోన్ పే 1000 రూపాయలు చూడు తోలేసింది మరి అన్నిట్లో వచ్చేసిండు చేస్తుండు మరి ఎప్పుడు అడగం రేణుకా మరి నీవు చెప్పొచ్చు కదా ఇప్పుడెప్పుడు ఏం అడగారు అని చెప్పొచ్చు మీరు మొత్తం 2000 సంపాదిస్తారా? అదే అక్షతలు వేసినాక ఎప్పుడు పెడతాడు మరి ఎప్పుడే పెట్టకుంటే ఎప్పుడు ఇస్తాడా బండ్లెక్కినప్పుడు చెప్పారు కాలుగా అయినప్పుడు చెప్పారు ఇప్పుడు అని ఇక అంతా అయిపోయినా కదన్నా పోయేటప్పుడు అడగకూరి మాట ఇంకా పోయేటప్పుడు ఇంకా బాబులోనే గీక్తారు ఇక మళ్ళీ మేము వాళ్ళని గీక్తా పోయేటప్పుడు పోయినప్పుడు 799 కట్నము అదంతా మాట్లాడుకున్నాము అన్న కూడా ఫోన్ పే చేస్తా అని చెప్పిండు సరే అని చెప్పి మేము మిగతా ప్రాసెస్ అంతా చేసుకుని సడన్గా అన్నకి ఇచ్చేసాం మేము మర్చిపోయామన్నమాట తాళి ఇచ్చేసిన తర్వాత వేసే ముందనమాట నాకు సడన్గా గుర్తుకొచ్చింది 1000 రూపాయలు అని చెప్పి సో ఇంకా మా అక్క అయితే తీసేసుకుంది ఇంకా ఫోన్పే చేయించాక ఇంకా తాళి అయితే ఇస్తున్నాము ఇంకా అన్న అయితే ఫోన్పే చేశాడు మొత్తం 2000 అయితే వచ్చినాయి మాకు ఆ 2000 తోటి కూడా మేము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఇక్కడైతే బొట్టు పెడుతుంది అనమాట అక్క అందరికి లేనోళ్ళకి పెట్టుకో వాళ్ళకెట్టు మీ అన్నకి ఎటవా ప్లేట్లో పెట్టి పూజ చేసి పెట్టారు కదా. బాబాయ్ మంత్రం చదవన్నా మా నాయన మంత్రం చదువుతా ఇప్పుడే ఏకురి అక్షంతలు ఏకురి దగ్గర పెట్టుకోనా మొక్కు ఇంకోటి మంచిగా మొక్కు నువ్వు కూడా కాళ్ళ మీద పడిపోవాలి మొత్తమే ముందుకు లాక్కో తాడు ముందుకు లాక్కో మొక్కు లేచి మంచిగా నువ్వు చూసినావు మంచిగా మొక్కు ఇప్పుడు మొక్కే చూస్తుంది ఏదింగా ఇద్దరు ఇంకా అప్డేట్ కాలే వాడు అప్డేట్ కాలే నువ్వు అప్డేట్ కాలే అది తప్పునేక అప్పుడే ఫోన్ అది బొట్టు పెట్టండి ఏది కదా కానీ బొట్టు పెట్టలేపు వీళ్ళు నిలబడేసాడు నేనా
రేణుకది అయితే అయిపోయింది. ఇంకా నేనైతే గుచ్చిపిచ్చుకుంటున్నా. అది ఎందుకంటే నేను కంటిన్యూషన్లో చెప్తాను. సో నేను రీసెంట్గా మంగళసూత్రం కొనుక్కున్నాను అనమాట. కొనుక్కున్నప్పుడు ఇట్లా పెళ్ళిలో అలా వేసుకోవాలంట. నాకు తెలియక నేను నార్మల్గా కొనంగానే నల్ల పూసలు గుచ్చి వేపించేసుకున్నా. సో నాకేంటంటే మా సైడ్ వేరేలాగా ఉంటుంది కదా, పెద్ద గుళ్ళతోని వేసుకుంటాం అనమాట. సో ఇంక ఇక్కడ చిన్న పూసలతోని అల్లుతున్నారు. సో అట్లానే అల్లిపించుకుందాం నేను కూడా అని చెప్పి ఇంకా చేస్తున్నా. ఇదేనమాట నేను రీసెంట్గా కొనుక్కున్నది చిన్న. ఇంకా నా పాత మంగళసూత్రం ఏమైంది అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, సో అదైతే క్లారిఫై చేస్తాను. సో ఏంటంటే మనం ఏదైనా సరే చుట్టాల నుంచి కానీ ఏది ఆశించొద్దు. అది డబ్బులైనా సరే, మా బంగారం అయినా సరే, వస్తువులైనా సరే, ఏదైనా సరే మనం పెడితేనే వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టంగానే మనం ఏదో ఒకటి ఇచ్చేసేయాలన్నమాట. అస్సలు ఉంచుకోవద్దు. అదేంటి అంటే ఈ వీడియోలో కాకుండా ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను, అందులో చూడండి. సో ఇంకా రేణుక వెళ్ళిపోయేటప్పుడు అందరు కాళ్ళు మొక్కుతున్నారు అన్నమాట. ఇక్కడ మా పొట్టోడు కూడా మొక్కుతున్నాడు. అందరు మొక్కేశాక మళ్ళీ మా మానస్ అయితే మళ్ళీ మొక్కుతున్నారు. ఇంకా మేము కూడా మొక్కాము. ఇంకా ఆడపిల్ల వెళ్తుంటే ఇట్లనే మొక్కుతారు. మొక్కు బాగా రేణుక పైసలు ఇచ్చే పెడతా ఒకసారి ఆటాడండి. పైసలు ఇచ్చినాక మొక్కు. 500 ఇచ్చింది మొక్కు. తాతకాడ ఎట్లా అనుకుంటావు? మామగాడికి మంచిగా వద్దునా తాతగాడికి. తాతకాడ దర్రకాడికి పోతే మంచిగా అనుకుంటారు. పట్టుకో 8 ఫేస్ లేట్ వస్తున్నాయి వాళ్ళిద్దరు తలకాయలు తప్ప జూమ్ చేసిన. పైసలు అంటే మామయ్య 100 రూపాయలు పైసలు అంటే అన్న అయ్యా ఒకసారి జో తాత అది బ్యాగ్ ముందర పెట్టు. అరే కోదండరాముని చూడు అన్నయ్య మొక్కకూడదు కానీ ఆడవిల్ల మొక్కితే అబ్బా రోజు పోతున్నామంటే ఇది మరీ బాగుంది. వచ్చిన కాడ నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు నువ్వే మొక్కాలి. మొక్కు బావకారు ఫస్ట్ మొక్కాలి. ఎప్పుడు పెళ్లి ఫస్ట్ మొక్కాలి.
బావకారు ఫస్ట్ మొక్కాలి బావకారు ఫస్ట్ మొక్కినాక చెల్లేది చెల్లె మొక్కాలి ఏం కాదు పటమా ఆడవిల్లము ఏం కాదు శాంతి అరే చెండు ఇప్పుడు టార్గెట్ స్టార్టింగ్ ఇబ్బంది అయితే అన్ని అనుభవం అబ్బో ఓకే బాయ్. లక్ష్మణ్ తాత ఓకే బాయ్. నీ నెంబర్ చెప్పుకోవాలా పిల్లలకు ఫోటో తీస్తున్నది ఫొటోస్ కూడా. బ్యాగ్ ముందర పెట్టుకోవాలి బ్యాగ్ ముందర పెట్టు పెళ్లి వీడియోస్ అన్నమాట ఇక్కడితో అయిపోయినాయి. ఇంకా తను మా ఇంటికి వచ్చినప్పుడు ఉన్నాయన్నమాట. సో ఫర్దర్గా పెడుతూ ఉంటా. సో వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.